పరిశుద్ధుడు, ప్రేమగల దేవుడు, మహోన్నతుడు, మహాగణుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 148వ కీర్తన 1 నుండి 13 వరకు చదువుతాను. 148వ కీర్తన 1 నుండి 13 వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశములారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాని నతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫానా, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలన ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశముల పైగా ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ప్రభువు అన్నిటినీ స్తుతించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇందులో ఆయన సృష్టించిన ఏది కూడా మీరలేదు. ఆకాశాలు కానీ, భూమి కానీ, సృష్టించిన పాకు పురుగులు కానీ, ప్రజలు కానీ, మృగాలు కానీ, అగ్నిగుండాలు కానీ, వాయువులు కానీ, పర్వతాలు కానీ, సమస్తమైన గుట్టలు కానీ, ఫల వృక్షాలు కానీ, సమస్తమైన దేవదారు వృక్షాలు కానీ, మృగాలు కానీ, పశువులు కానీ, అన్నిటినీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆయనను స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి. ఆయన స్తుతించటం ప్రజలు మానేశారు. ఎందుకని? మనం ప్రార్థనకు వస్తే మన సమస్యలు గుర్తొస్తాయి, కానీ ఆయన మన పట్ల జరిగించిన అద్భుతమైన కార్యాలు మనకు గుర్తుకురావు. నరుని నిర్మించిందే, భూమి మీద నరుని నిర్మించిందే ఆయన స్తుతించటానికి, ఆయన్ని గణపరచటానికి, ఆయన్ని మహింపరచటానికి. కానీ మనకు అవి గుర్తుకురావు. మనకెప్పుడు గుర్తుకొచ్చేది ఏంటి? మన సమస్యలు తప్ప. ఆయన ఏమి చేయమంటున్నాడో అవి మానవుడు చేయటం మర్చిపోయాడు. ఎందుకు మానవుడు ఆయన స్తుతించాలి? వీటన్నిటినీ గురించి చెప్పాడు. 13 వచనాలు చదివాను నేను. ఆ 13 వచనాల్లో స్తుతించండి, 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 స్తుతించండి అనే చెప్తా ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. మానవుడు దేవుని ఎందుకు స్తుతించాలి? నీ దోషములన్నిటినీ ఆయన క్షమిస్తూ ఉన్నాడు కనుక ఆయన్ను స్తుతించాలి.
నీ సంకటములన్నీ ఆయన కుదుర్చువాడు గనక ఆయన్ను స్తుతించాలి. నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు కనుక నీవు ఆయన్ని స్తుతించాలి. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ధరింపజేయుచున్నాడు కనుక నీవు ఆయన్ని స్తుతించాలి. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు గనక నీవు ఆయన్ని స్తుతించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ మర్చిపోతాం. వీటన్నిటినీ మర్చిపోయి మనమే ఈ భూమి మీద మనంత నీతిమంతులు లేరు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. చూడండి, దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఏమంటా ఉంది? స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి అని చెప్తా ఉంది. మానవుడు దేవుణ్ణి స్తుతించటం మానేశాడు. అందుకనే ప్రభువు స్తుతించమని చెప్తా ఉన్నాడు. నీ దోషాలని క్షమిస్తాడు, నీ సంకటాలని కుదిర్చేవాడు, నీ ప్రాణమును విమోచించేవాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ధరింపజేశాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు గనక ఆయనను నీవు స్తుతించాలి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవాను కీర్తించుడి, యెహోవా నామమును స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించను. హల్లెలూయా. నీ ప్రాణమును విమోచించేవాడు కనుక నువ్వు ఆయన్ని స్తుతించాలి. రోమాపత్రికలో చెప్తాడు 14వ అధ్యాయం 11వ వచనంలో, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ప్రతి నాలుక, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక దేవుని స్తుతించాలని. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రి కుమారునకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించును అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద జీవించు ప్రతి జీవి కూడా దేవుణ్ణి స్తుతించాలి. సజీవులు సజీవులే కదా. చనిపోయిన వాడు దేవుణ్ణి స్తుతించలేడు. నీవు సజీవంగా ఉన్నావంటే తప్పకుండా దేవుణ్ణి నీవు స్తుతించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు నువ్వు దేవుని స్తుతించాలో తెలియజేశాడు దేవుడు. అంతేకాదు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదము. హల్లెలూయా. ఆయన నామాన్ని ఒప్పుకొని జిహ్వ ఫలాలు అర్పించాలట. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలట, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలాలు అర్పించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏమండి, దేవుని స్తుతించే ఏం జరుగుతుంది? స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కలుగునట్లు కనపరుచునట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనుచున్నాడు. దేవుని రక్షణ నీకు కలగాలని దేవుడు స్తుతించు అని అంటా ఉన్నాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లుగా వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. అట్లా దేవుడు ఆ రక్షణ నీకు కనపరచాలి అంటే ఆయన్ని స్తుతించాలంట. ఆ స్తుతే దానికి మార్గాన్ని ఏర్పరుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 75వ కీర్తన 1వ వచనంలో, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములు వివరించుదురుగాక. దేవుని స్తుతిస్తే ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన ఇచ్చే రక్షణ కనపరిచేటట్లు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావు. దేవుని స్తుతించి ఆయన నీకు సమీపముగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు నీకు సమీపముగా ఉండాలి అని అంటే, ఆయన రక్షణ నీకు కనపరచాలంటే, నువ్వు మార్గాన్ని సిద్ధపరచుకోవాలంటే ఆయనను స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన స్తుతించుడి, స్తుతించుడి. చూడండి 22వ కీర్తన 3వ వచనంలో, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. దేని మీద ఆసీనుడయ్యాడంట యేసయ్య? ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడయ్యాడట. నువ్వు ఆ స్తోత్రం చేస్తా ఉంటే నీ స్తుతుల మీద ఆసీనుడవుతాడు దేవుడు. నీవు స్తుతిస్తూ ఉంటే ఆయన మార్గాన్ని సిద్ధపరచుకున్నట్ట. నీవు స్తుతిస్తూ ఉంటే దేవుడు నీకు సమీపంగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 16వ అధ్యాయం 34 వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఆయన కృప నిరంతరము నీకు కావాలి అని అంటే ఒక 10 విషయాలు మీకు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఆయన కృప నిరంతరము మన మీద, మన కుటుంబం మీద, మన సంఘం మీద ఉండాలి అని అంటే నీవేం చేయాలంట? దేవుని స్తుతించాలి. ఏ రకంగా దేవుని స్తుతించాలి? 22వ కీర్తన 23వ వచనంలో చెప్తున్నాడు కదా, యెహోవా భక్తులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన ఘనపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. హల్లెలూయా. ఎలాగో దేవుని స్తుతించాలి? ఆయన యందు భయభక్తులు కలిగి. ఎలాగో దేవుని స్తుతించాలి? ఆయన స్తుతించాలి. ఎలాగో దేవుని స్తుతించాలి? ఆయనకు భయపడుతూ దేవుని స్తుతించాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో స్తోత్రం 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 అంటాం కాదు. ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన గణపరుస్తూ, ఆయనకు భయపడుతూ దేవుని నువ్వు స్తుతిస్తా ఉంటే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు, ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు. అంతేకాదు ఆయన ఆశ్చర్య కార్యాలు నీకు వివరిస్తాడు అనే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. రెండవదిగా చూడండి, కీర్తన గ్రంథం 30వ కీర్తన 4వ వచనం, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. ఆయన నామాన్ని బట్టి, యేసు నామాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. నువ్వు చూస్తావు కనులా. 3వదిగా 112వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించును. ఆయన ఆజ్ఞలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే నీకు ఆనందం కలుగుతూ ఉంది. కీర్తనకారుడు 68వ కీర్తన 26వ వచనంలో, సమాజములో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలు నుండి ఉద్భవించిన వారులారా ప్రభువును స్తుతించుడి. సమాజములో, ఎక్కడంట? సమాజములో, అందరి మధ్య దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించాలి నువ్వు అందరి మధ్యలో, సమాజములో దేవుణ్ణి స్తుతిస్తే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు సమాజంలో కూడా నువ్వు చూడగలుగుతావు. 96వ కీర్తన 2వ వచనం, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. ఆయన స్తుతిస్తూ ఆయన రక్షణ సువార్తను ప్రతి దినము ప్రకటించాలట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నాం? మనం చేసేదే భక్తి అని మనం అనుకుంటున్నాం. కానీ ఎన్ని విషయాలు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడో, ఏ రకంగా నువ్వు ఆయన్ని స్తుతించాలో, ఏ రకంగా నువ్వు ఆయన గణపరచాలో, ఏ రకంగా ఆయనకు భయపడుతూ స్తుతించాలో ఆయన స్పష్టంగా, సూటిగా, తేటగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి 99వ కీర్తన 1వ వచనం, ఆయనను గూర్చి నా సంపూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవాని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. పూర్ణ హృదయముతో, నామకార్థమైన భక్తి కాదు, పూర్ణ హృదయముతో నువ్వు దేవుని స్తుతిస్తే దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు జరిపిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 135వ కీర్తన
2వ వచనం, యెహోవా మందిరములో మన దేవుని మందిర ఆవరణములలో నిలుచుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. దేవుని మందిరములో, దేవుని మందిర ఆవరణములలో దేవుణ్ణి స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నిత్యము అన్ని విషయాలలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. 119వ కీర్తన 164వ వచనములో, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను. ఒక్క మారుకే దిక్కు లేదు ఇక్కడ. ఏమండి, ఒక్కసారి దేవుని స్తుతించడానికి మనం కూడుకోలేకపోతా ఉన్నాం. దినమునకు 7 మారులు నీ న్యాయ విధులను బట్టి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను అని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ఎప్పుడు ఆయన స్తుతి నీ నోట ఉండాలి. ప్రతి విషయంలో ఆయన స్తుతిస్తూ ఉండాలి. భక్తుడు అంటా ఉన్నాడు, దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తున్నానయ్యా నేను అని దేవుని వాక్యం అంటా ఉంది. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. చివరిగా చూడండి, 104వ కీర్తన 33వ వచనం, 104వ కీర్తన 33వ వచనం, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను. హల్లెలూయా. కొద్దిసేపు నీ అవసరాలు తీరేటప్పుడు, నీ అక్కర్లు తీరేటప్పుడు, నీ అప్పులు పోయేటట్టు, పిల్లలు సెటిల్ అయ్యేటప్పుడు కాదట. జీవిత కాలము మటుకు దినమునకు 7 మార్లు అన్నాడు. నా జీవిత కాలం అంతయు నేను నిన్ను కీర్తిస్తా, నిన్ను స్తుతిస్తాను అని భక్తుడు అంటా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనంలో, మరి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఏంటంటే రొట్టె విడుచుట ఎందు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. హల్లెలూయా. 10 విషయాలు మీకు చెప్పారు. ఎలాగ దేవుని స్తుతించాలి? నీ అక్కర్లు తీరినాక కాదు, నీ అవసరతలు తీరినాక కాదు. దేవుని వాక్యం అంటా ఉంది, మొదటిగా ఆయన యందు భయభక్తులు కలిగి స్తుతించండి, ఆయన గణపరుస్తూ ఆయన స్తుతించండి, ఆయనకు భయపడి స్తుతించండి, ఆయన నామములో ఆయన స్తుతించండి, ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన స్తుతించండి, సమాజ మందిరములో ఆయన స్తుతించండి. అంతేకాదు రక్షణ సువార్త ప్రతి దినము ప్రకటిస్తూ దేవుని స్తుతించండి. పూర్ణ హృదయంతో దేవుని స్తుతించండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. భక్తుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించండి. నీ ప్రాణముతో దేవుని స్తుతించాలి. అంతేకాదు మందిరములో దేవుని స్తుతించాలి, మందిర ఆవరణములో దేవుని స్తుతించాలి. దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తానని చెప్పిన భక్తుడు. అంతేకాదు ఈ భూమి మీద నేనున్నంత కాలము నేను దేవుణ్ణి కీర్తించేదను, స్తుతించేదను. హల్లెలూయా. ఆ రీతిగా మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామో లేదో మన హృదయ పరిశీలన చేసుకుందాం. అందరూ తలవంచండి.